సిపి అంటే 100 అనాలి, నేను 100 అంటే మీరు సిపి అనాలి. ఓకేనా? చెప్పండి, కాస్ట్ ప్రైస్ ఎంత మన దృష్టిలో? 100 రూపాయలు కొన్నాం, కానీ వాడు ఎంత కొన్నాడు? 700. మనం 100 కొన్నాం, వాడు 700 కొన్నాడు. తర్వాత ఎలా అమ్మాం మనం? 20 ప్రాఫిట్ గా అమ్మాం. 20 ప్రాఫిట్ అంటే పెంచాలా తగ్గించాలా? 100 రూపాయలు కొని 20 లాభానికి అమ్మామంటే మనం ఎంతకు అమ్ముతాం? వాడు ఎంతకు అమ్ముతాడు? ఓకేనా? క్రాస్ మల్టిప్లై. ఇది ఏంటి? ఇది 120 ఇంటూ 700 బై ఎంత? 2 zeros 2 zeros క్యాన్సిల్, 7 120 ఎంత? ఓకే, వచ్చేయండి. %20 ప్రాఫిట్ అంటే 120కి ఎంత? 20% లాస్ అంటే 80కి ఎంత? ఓకేనా? దీని ఇంకొక మెథడ్ లో కూడా చెప్తున్నాను చూడండి. దీనికన్నా బెటర్ ఇది. ఇది అంటే చూదా, మన బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పండి. ఇప్పుడు మన బిజినెస్ చేయాలనుకో, ప్రాఫిట్ వచ్చేయాలని చేస్తాం. స్ట్రాటజీ అంటే ఒక వస్తువుని కొని అమ్ముతామా, లేదా అమ్మిన వేలు ఇచ్చి కొన్న వేలు అడుగుతాడా? ఇది ఉందండి, దీన్ని కొని ఏం చేస్తాం? అమ్ముతాం. ఇది రూల్, అంతేనా? దీన్ని అమ్మిన వేలు ఫస్ట్ చెప్పి కొన్న వేలు అడుగుతాడండి. ఫస్ట్ ఏం చేస్తాం? కొని అమ్ముతాం. ఓకేనా? చూడండి ఒకసారి. మనకి ఏం అడిగినా మనకు అనవసరం. ముందు అడిచిన కాస్ట్ ఎంతో చెప్పండి. ఎంత? ఇంటూ అడిచిన అమౌంట్ ఇంటూ. ఓకేనా? ఆ తర్వాత ఏమన్నాడా? ఎంత గెయిన్? 20% గెయిన్ అన్నాడా, లాస్ అన్నాడా? 20% ఈజ్ నథింగ్ బట్ ఎంత? గెయిన్ అంటే పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందంటే కలపాలా తీయాలా? 20% అంటే 1/5 గెయిన్ అన్నాడు కాబట్టి ఈ రెండు కలపండి. 5 + 1 ఎంత? 6/5. అదే ఆన్సర్. ఈ 5 వచ్చి ఇందులో 14 టైమ్స్ పోతుంది. 6 14 సార్ ఎంత? 84. 0 ఉంది కాబట్టి 0. ఓకేనా? లాస్ అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. గెయిన్ అంటే యాడ్ చేయాలి. మీరందరూ మీ మెటీరియల్ తీయండి. మీ మెటీరియల్ లో క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 ఏంటి చెప్పండి? సింపుల్. క్వశ్చన్ నెంబర్ 10 ఏంటి? ఏ ప్లాట్ ఈస్ బాట్ ఫర్ 28 lakhs. ముందు అమౌంట్ ఎంత చెప్పండి అమ్మా? ఎంత? 28 lakhs ఇంటూ ఒక ఫ్లాట్ ని ఇంత కొన్నాడు. 28 lakhs ఇంటూ తర్వాత దాన్ని ఎలా అమ్మాడు? గెయిన్ కా లాస్ గా? మాట్లాడాలి. గెయినా లాసా? గెయిన్. ఎంత గెయిన్? 14 2 బేస్ ఎంత? గెయిన్ అంటే ప్లస్ మైనస్? 7 + 1 8/7 అంతే, అయిపోయింది. 7 వచ్చింది ఎన్నిసార్లు పోతుంది? 4. 4 8 సార్ ఎంత? 32 lakhs. ఓకేనా? దాని పైది 9th ప్రాబ్లం చేయండి. కొట్టి చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 ఏమిచ్చారు చెప్పండి? You are currently the only person in this conference.
టెస్ట్ రాయ్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. సింపుల్. క్వశ్చన్ నెంబర్ 11 ఎలా ఉందంటే రివర్స్ లో ఇచ్చాడు. యాక్చువల్ గా మన బిజినెస్ ఏం చేస్తాం, ఒక వస్తువును కొని అమ్ముతాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. క్వశ్చన్ నెంబర్ 11 లో ఏ మ్యాన్ సోల్డ్ ఏ బాక్స్ ఫర్ 450. సోల్డ్ 450కి అమ్మాడు. అమ్మితే ఏమొచ్చిందమ్మా 25% గెయిన్ వచ్చింది. అయితే ఆడు ఎంత కొన్నాడు? ఇది క్వశ్చన్. క్వశ్చన్ ఎలా ఉంది? రివర్స్ లో ఉందా లేదా చెప్పండి. అది ఏం అడిగినా మనకు అనవసరం. ముందు ఇచ్చిన కాస్ట్ ఎంత చెప్పండి. ఎంత? సింపుల్. మనకి ఏం అడిగినా మనకు అనవసరం. ఇచ్చిన కాస్ట్ ఇంట్. తర్వాత గెయిన్ కి అమ్మాడా లాస్ కి అమ్మాడా? ఎంత గెయిన్? గెయిన్ అంటే ఎంత? గెయిన్ అంటే ప్లస్ మైనస్? 4+1 ఎంత? 5/4 వేయకూడదు, 4/5 వేయాలి. ఎందుకంటే క్వశ్చన్ రివర్స్ లో అడుగుతున్నాడు కాబట్టి ఫ్రాక్షన్ రివర్స్ లో వేయాలి. ఓకేనా? అర్థమైందా? ఎంత అప్పుడు? ఇది వచ్చింది 2 సార్లు పోతుంది. 9. 9 4s are. అర్థమైందా? క్వశ్చన్ బిజినెస్ స్ట్రాటజీ అదే చెప్తున్నాను నేను. బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? కొని అమ్ముతాం, అది రూల్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? అమ్మని వాళ్ళు ఇచ్చి కొన్ని వాళ్ళు అడుగుతున్నాడు. అంటే క్వశ్చన్ ఎలా ఉంది? ఆ ఫ్రాక్షన్ కూడా రివర్స్ లేయడమే. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 12 చేయండి. ఇక్కడ రాస్తాను. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. సింపుల్ అండిగా క్వశ్చన్ నెంబర్. నేను అసలు ఏమీ చేయట్లే. నేను 10 స్టెప్లు వేసానండి. ఇక్కడ ముందు వచ్చిన క్యాష్ ఎంతో చెప్పండి రా బాబు. అది క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? an article is sold for ఎంత? 5250 ఇంటూ అమౌంట్ ఇంటూ తర్వాత ఏమడుతున్నాడు? లాస్ కి అమ్మాడు. ఎంత లాస్ కి? 9/11 లాస్ కి అమ్మితే. ఆడు అడుగుతున్న కాస్ట్ ప్రైసా సెల్లింగ్ ప్రైసా? సెల్లింగ్ ప్రైస్ అడిగితే కనుక యాస్టీస్ ఫ్రాక్షన్ అయ్యింది. కాస్ట్ అడిగితే కనుక రివర్స్ లో అయ్యింది. ఓకేనా? ఎంత లాస్ కి అమ్మాడు? 9 1/11 అంటే 9 1/11 అంటే ఎంత? లాసా గెయినా? లాసా గెయినా? ప్లస్ మైనసా? 11 - 1 ఎంత? 10/11 అయ్యాలా 11/10 అయ్యాలా? రివర్స్ లో ఏమని చెప్పాను? 11/10. 0 0 క్యాన్సిల్. మల్టిప్లై అయితే 5775. ఓకేనా? 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 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఈ 13 కొంచెం బెటర్. ఎందుకంటే ఎస్ఎస్సి లో ఎక్కువ అడుగుతున్నాడు ఈ మోడల్ లో. 13 చూడండి. మోడల్ మారుతుంది. సింపుల్. క్వశ్చన్ ఏం చదువుతున్నాను చూడండి ఒకసారి. ఏ బాట్ ఏ రింగ్. ఏ బాట్ ఏ రింగ్ అండ్ సోల్డ్ ఇట్ టు బి. ఏ ఒక రింగ్ కొని ఎవరికి అమ్మారండి? బికి అమ్మాడు. ఎలా అమ్మాడు? 10% ప్రాఫిట్. బి సోల్డ్ ఇట్ టు సి. బి సికి అమ్మాడు. ఎలా అమ్మాడు? 20% లాస్. ఓకేనా? ఇఫ్ సి పేడ్. చివరికి సి ఎంత పే చేశాడు? 22,000. సి చివరికి 22,000 పే చేశాడంట. బట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫర్ హౌ మెనీ రూపీస్ డిడ్ ఏ బై ఇట్. ఏ ఎంత కొన్నాడు? ఇది క్వశ్చన్. క్వశ్చన్ అర్థమైందా లేదా? చాలా సింపుల్. ఇక్కడ ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది. ఎవరు? ముగ్గురు ఉన్నారు. అనుష్క, బాలకృష్ణ, చిరంజీవి ముగ్గురు ఉన్నారు. ఓకేనా?
కేవలం కలుపుతాలు ఎవరిని ఉద్దేశించినా. ఓకే, అనుష్క ఒక రింగ్ కొందే, ఎంత కొందా మీకు తెలుసా? ఒక వాల్యూ తెలియదండి, ఎంత అనుకోవాలి? అనుష్క ఒక రింగ్ ని 100 రూపాయలు కొనుక్కుంది. కొనుక్కొని దాచుకుంది, వెంటనే బీకి అమ్మేసిందా? వెంటనే బీకి అమ్మేసింది, వీడికి అమ్మేసింది. ఎలా అమ్మిందమ్మా? గెయిన్ కా లాస్ కా? 10% గెయినా 10% లాసా? 10% ప్రాఫిట్ అంటే 100 కలపాలా తీయాలా? ఓకేనా? వీడు కొనుక్కొని ఈడు అమ్మేసాడు, మళ్ళీ బి అమ్మేసాడు. ఎవరికి? వీడికి అమ్మాడు. ఎలా అమ్మాడు? 20%. ఎలా అమ్మాడు? మీకు ఆల్రెడీ పర్సంటేజ్ చెప్పాను. 20% అంటే ఎన్ని టైమ్స్ చెప్పండి? 2 టైమ్స్. ఇక్కడ ఎంత ఉంది? 11 ఏనా? 2 11 ఎంత? 22. గెయినా లాసా? చెప్పండి. లాస్ అంటే తీయాలా కలపాలా? అంటే ఇది ఎంత కొంటాడు ఇప్పుడు? 88. ఇక్కడ ఓకేనా? మన దృష్టిలో సి ఎంత కొన్నాడు? 88. మన దృష్టిలో 88 కొన్నాడు. బట్ అకార్డింగ్ టు ది ప్రాబ్లం వాడు ఇచ్చిన వాల్యూ ఎంత చెప్పండి? 22,000. 88కి 22,000 అయితే మనకు కావాల్సిన ఏ ఎంత కొన్నాడా, బి ఎంత కొన్నాడా? ఏ ఎంత కొన్నాడు? ఇదేంటి ఇది? 100 into 22,000 బై ఎంత అండి? ఓకేనా? ఇందులో 22 వచ్చి 4 టైమ్స్, ఇందులో 22 వచ్చి 1 టైం, ఈ 4 వచ్చి ఇందులో 25 టైమ్స్. 25 into 1000 అండి ఎంత? 25,000. ఇది 100 అనుకుని చేస్తే, ఏమనుకుని చేస్తే? 100 అనుకుని చేస్తే. ఓకేనా? ఎంత సోది లేకుండా మనం చేసినట్టు కూడా చేయొచ్చు. ఓకేనా? అదేంటో చూద్దాం. మనకు అడుగుతుంది కాస్ట్ ప్రైసా సెల్లింగ్ ప్రైసా? ఏ ఎంత కొన్నాడు అని. కాస్ట్ ప్రైస్ కావాలంటే స్టెప్ ఎలా ఏమని చెప్పాను? యాస్టీజ్ గా ఏమన్నా రివర్స్ లో ఏమన్నా? నన్ను వేయండి, దరిద్రం వెళ్ళిపోద్ది. ఎలా ఏమని చెప్పాను చెప్పండి? రివర్స్ వేయాలా మామూలుగా వేయాలా? ఇప్పుడు దాకా చెప్పింది అదే కదమ్మా. బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? కొని అమ్ముతాం, ఇది రూల్. అమ్మిన వేలు ఇచ్చి కొన్న వేలు కావాలంటే రివర్స్ లో ఉంది కాబట్టి రివర్స్ లో వేయాలి. ఇప్పుడు మనకి ఏంటి? ఏ కొన్న వేలు కావాలి కాబట్టి స్టెప్ ఎలా వేయాలి? రివర్స్ లో వేయాలి మామూలుగా వేయాలా? చూడండి, ఏది అడిగినా మనకు అనవసరం, సింపుల్. ఇంత ఇచ్చిన క్యాష్ అంతా చెప్పండి. ఓకేనా? చూడండి, సింపుల్. ఎంత సింపుల్ గా అయిపోద్ది. 22,000 ఇంటూ ఫస్ట్ గెయినా లాసా? ఫస్ట్ గెయినా లాసా? ఎంత గెయిన్? గెయిన్ అంటే ప్లస్ మైనస్? 10 + 1 ఎంత? 11/10 వేయాలా 10/11 వేయాలా? తర్వాత 20 గెయినా లాసా? లాస్ అంటే ప్లస్ మైనస్? 5 - 1 4/5 5/4? అది మ్యాటర్. ఈ 11 వచ్చి ఇందులో 2 టైమ్స్, ఈ 4 వచ్చి 20లో 5 టైమ్స్. 5 5s are 25, 3 zeros ఉన్నాయి. అంటే ఆన్సర్ ఎంతమ్మా? ఓకేనా? నెక్స్ట్ సింగిల్ స్టెప్ అన్నమాట. ఓకేనా? $14. John 14 John. 14 ఏం చెప్పండి? 14 ఏంటి?
A bought a ring and sold it to B at 12% profit. B sold it to C at loss of 2%. If C paid ఎంత మొత్తం క్యాష్ ఎంత 21,952 ఇంటూ ఓకేనా సింపుల్ ఒకసారి చూడండి 21,952 ఇంటూ ఓకేనా ఇక్కడికి చెప్పండి తర్వాత గెయినా లాసా చెప్పండి ఎంత గెయిన్ 12% అనేది ఇక్కడ ఉందా పర్సెంటేజ్ ఉందా లేదా చెప్పండి లేదు కాబట్టి ఎలా చేయాలి స్టెప్ చెప్తున్నానే ఉంటే ఓకే తెలుసు కదా ఎలా చేయాలి ఓకేనా 12% ప్రాఫిట్ అంటే పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది కాబట్టి 100 కలపాలి 100 కి 12 పెరిగితే ఎంత అవుతుంది 112%. పర్సెంట్ మీన్స్ పర్ 100 అంటే 112/100 అవుతుంది 112/100 ఎప్పుడు సెల్లింగ్ అడిగితే మనకి సెల్లింగ్ అడుగుతున్నారా కాస్ట్ అడుగుతున్నారా అప్పుడు 112/100 వేయాలా 100/112 వేయాలా నెక్స్ట్ తర్వాత 2% గెయినా లాసా లాస్ అంటే 2 తీసేస్తే ఎంతమ్మా 98% మీన్స్ పర్ 100 98/100 వేయాలా 100/98 వేయాలా దీన్ని సింప్లిఫై చేయండి ఇదే ఆన్సర్ ఎంత 20 అంట 20,000 అన్నా ఇది ఓకేనా ఎలా వేయాలో చెప్పండి ఒకసారి నాకు కొంచెం కాస్ట్ ప్రైస్ కావాలి అంటే సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఫ్రాక్షన్ ఎలా వేయాలి యాస్టీజ్ వేయాలి కాస్ట్ కావాలంటే రివర్స్ వచ్చిందని రివర్స్ లేనండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 క్వశ్చన్ నెంబర్ 15 క్వశ్చన్ నెంబర్ 15 చదువుతున్నాను చూడండి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ఇట్స్ ప్రాఫిట్ పర్సన్ అన్నాడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ఇట్స్ ప్రాఫిట్ పర్సెంట్ అండ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 56 రూపీస్ వాట్ ఈజ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అని చెప్తున్నాడు ఓకే క్వశ్చన్ చూడండి ఇది ఒక ఆర్టికల్ చెప్పండి దీని కాస్ట్ ప్రైస్ దీని యొక్క కాస్ట్ ప్రైస్ ఈక్వల్ గా ఉందంట ద కాస్ట్ ప్రైస్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ఇట్స్ ప్రాఫిట్ అననా ప్రాఫిట్ పర్సన్ అననా క్వశ్చన్ చూడండి దేనికి ఈక్వల్ గా ఉంది దీని కాస్ట్ ప్రైస్ ఎంత అయితే ఉందో అది ప్రాఫిట్ పర్సన్ కి ఈక్వల్ గా ఉందంట ఫర్ ఎగ్జాంపుల్ దీని 10 రూపాయలు కొన్నాను అనుకోండి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ గా అమ్మాలి 10% ప్రాఫిట్ గా అమ్మాలి కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ పర్సన్ ఈక్వల్ గా ఉంది క్వశ్చన్ చదవండి ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంట్ ఎంత కొన్నాడో అంత ప్రాఫిట్ పర్సెంట్ కి అమ్మాడంట అలా అమ్మితే ఎంత అమ్మాడని చెప్తున్నాడు క్వశ్చన్ లో 56 కి అమ్మితే దాన్ని ఎంత కొన్నాడు ఇది క్వశ్చన్ ఓకేనా ఈ టైప్ లో పెట్టించిన ఆప్షన్ చేస్తే చాలా బెటర్ గా వస్తుంది ఆన్సర్ ఆప్షన్ నుంచి ఫస్ట్ ఆప్షన్ ఎంత 20 రూపీస్ ఫస్ట్ ఆప్షన్ ఎంత 20 రూపీస్ కొన్నాడంటే దాన్ని ఎంత పర్సెంట్ ప్రాఫిట్ గా అమ్మాలి 20% గా అమ్మాలి ఎంత కొన్నాడో అంత ప్రాఫిట్ గా అమ్మాలి 20% అంటే ఎన్ని టైమ్స్ అని చెప్పాను 2 టైమ్స్ 2 into 2 ఎంత 4 రూపీస్ ప్రాఫిట్ అమ్మాడు 20 కి 4 ప్రాఫిట్ అంటే ఎంతకు అమ్ముతాడు 24 గా అమ్మాలి బట్ మనకు 24 గా అమ్మాడా 56 గా అమ్మాడా 56 గా అమ్మాడు అన్నాడు 20 కొన్నట్ట కొనలేనట 20 కొనలేదు కానీ నెక్స్ట్ ఆప్షన్ 40 తీసుకున్నా 40 కొన్నాడని ఎంత పర్సెంట్ గా అమ్మాలి 40% 4 4 ఎంత 16 ప్రాఫిట్ అంటే ఎంతకు అమ్ముతాడు 56 సరిపోయిందా అంటే దాన్ని ఎంత కొన్నట్టు 40 అదే ఆన్సర్ 40 క్లాస్ 10 కానీ దింపడాలు ఎక్కువైపోయినాయి క్వశ్చన్ నెంబర్ 16
ఆప్షన్ నుంచి ఓకే. పదహారు క్వశ్చన్ చదవండి ఏమి ఇచ్చాడు. సింపుల్, నేను ఏం చేయట్లా చూడండి. ద ప్రాఫిట్ అప్టైన్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 56 rupees is same as the loss obtained by selling it for 42 rupees. What is its cost price అన్నాడు. ఓకేనా, క్వశ్చన్ ఏమన్నా చూడండి. ద ప్రాఫిట్ ఈస్ అప్టైన్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ 56 rupees is same as the loss obtained by selling it for 42 rupees అండి. దాని మీనింగ్ అని చెప్తాను చూడండి. ఇది ఒక ఆర్టికల్ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. ఇది ఒక ఆర్టికల్. ఈ ఆర్టికల్ ని ఫస్ట్ 56 కి అమ్మాడు. ఎంతకు అమ్మాడు? సింపుల్ సింపుల్ సింపుల్. దీన్ని 56 అమ్మాడు. అమ్మితే ప్రాఫిట్ వచ్చిందంట. ఏమొచ్చింది? పక్కన పెట్టండి. ఎంతకు అమ్మితే ప్రాఫిట్ వచ్చిందమ్మా? 56 అమ్మితే ప్రాఫిట్ వచ్చింది, అది పక్కన పెట్టండి. అలా కాకుండా దీన్ని 42 అమ్మాడు అనుకోండి. ఎంతకు అమ్మితే? అప్పుడు లాస్ వచ్చింది. 56 అమ్మితే ఏమొచ్చింది? ప్రాఫిట్. 42 అమ్మితే ఏమొచ్చింది? లాస్. ఆ ప్రాఫిట్ లాస్ సేమ్ గా ఉందంట. క్వశ్చన్ అయితే చూసుకోండి. క్వశ్చన్ ఏంటంటే ద ప్రాఫిట్ అప్టైన్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ 56 rupees, 56 రూపాయలు అమ్మినప్పుడు వచ్చిన లాభం ఈ సేమ్ గా ఉందంట. దేనికి? లాస్ అప్టైన్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ 42 rupees, 42 అమ్మినప్పుడు నష్టానికి. అంటే అది ఇచ్చిన కండిషన్ ఏంటి? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అని చెప్తుంది. అంతే కదా. ప్రాఫిట్ లాస్ ఎలా ఉన్నాయని చెప్తున్నాడు. ప్రాఫిట్ కి ఫార్ములా చెప్పాను మీకు కిందట. ప్రాఫిట్ ఫార్ములా ఎస్పీ మైనస్ సిపియా, సిపి మైనస్ ఎస్పీయా? ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ అంటే ప్రాఫిట్ వచ్చినట్టు ఎంతగా మేడం? ఎస్పీ మైనస్ సిపి తెలియదు. లాస్ట్ ఫార్ములా ఏంటి? సిపి మైనస్ ఎస్పీ. ఎంతగా మేడమ్మా? ఈ మైనస్ సిపి వస్తే ప్లస్ అవుతుంది. సిపి సిపి కలిపితే ఎంత? సిపి ఇజ్ ఈక్వల్ టు 2 కలపండి. సిపి ఇజ్ ఈక్వల్ టు 98 బై ఎంత అంటే ఆన్సర్ ఎంతమ్మా? ఓకేనా. దీని డైరెక్ట్ ఆన్సర్ ఏంటి చూద్దాం. నోట్ చేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 16, క్వశ్చన్ నెంబర్ 17 కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 16, క్వశ్చన్ నెంబర్ 17 సేమ్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 16 ఏంటి, 17 ఏంటి ఒకసారి చెప్తున్నాను. ఇది 16. క్వశ్చన్ నెంబర్ 16 ఏంటంటే ద ప్రాఫిట్ ఈజ్ అప్టైన్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ 56 rupees సేమ్ యాజ్ ది లాస్ అప్టైన్ బై అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అని చెప్తున్నాడు ఈ క్వశ్చన్ లో. 17 క్వశ్చన్ ఏంటంటే ద ప్రాఫిట్ ఈజ్ అప్టైన్ బై సెల్లింగ్ ఇన్ ఇట్ ఫర్ 48 rupees is twice as loss obtained by selling it for 30 rupees. అదే క్వశ్చన్ చూసుకోండి. అది క్వశ్చన్ నెంబర్ ఎంత? 17. ఇక్కడ ఏంటి అన్నాడు క్వశ్చన్ లో? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ ది లాస్ అన్నాడు. నెక్స్ట్ ఏంటి? ప్రాఫిట్ ఈజ్ సేమ్ యాజ్ ది లాస్ అన్నాడా, ట్వైస్ ద లాస్ అన్నాడా? క్వశ్చన్ అర్థమైందా కదా? చూడండి సింపుల్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఈ టైప్ లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఎలా వేయాలి? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద లాస్ అన్నప్పుడు, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 3 times ద లాస్ అన్నప్పుడు, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 4 times ద లాస్ అన్నప్పుడు ఆన్సర్ ఎలా వేయాలి? ఓకేనా. ఇదేంటిది? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఇచ్చినప్పుడు 2 కలిపి బై 2 వేయండి, డైరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ లాస్ అన్నాడు, 2 కాస్ట్ ని కలిపి బై 2 వేయండి, యావరేజే. ఓకేనా. అట్లాండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 17. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఈజ్ సేమ్ యాజ్ లాస్ అన్నాడా, ప్రాఫిట్ ఈజ్ సేమ్ యాజ్ ట్వైస్ ద లాస్ అన్నాడా? ట్వైస్ ద లాస్ అంటే ఎలా వేయాలి చెప్తాను చూడండి. ఇది ఓకేనా. ప్రాఫిట్ ఈజ్ ట్వైస్ అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన కాస్ట్ ఏంటో చెప్పండి. 48 ప్లస్ 48 ప్లస్ తర్వాత లాస్ అన్నా ట్వైస్ ద లాస్ అన్నా? ట్వైస్ ద లాస్ అన్నాడు కాబట్టి సెకండ్ ఇచ్చిన వాల్యూని డబుల్ చేయండి. ఎంత? 60 బై ఇక్కడ 1 time ఇక్కడ 2 time మొత్తం ఎన్ని? ఇదే ఆన్సర్.
ఓకేనా? ఇంకా మళ్ళీ సోదందా ఓకేనా? 48 + 60/3 అవుతుంది. ఎంత అవుతుంది ఆన్సర్? 108/3 అంటే 36. ఇది ఓకేనా? మళ్ళీ చెప్పాలా? సింపుల్ ఏం లేదు సోది. ఇక చూడండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వాలిటీ ఏమన్నాడమ్మా? ట్వైస్ ద లాస్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ప్రాఫిట్ కాస్ట్ 48 ప్లస్ ట్వైస్ అన్నాడు కాబట్టి డబుల్ చేయండి. 30 అన్నాడు కాబట్టి డబుల్ చేసి 60 బై ఎంత వేయాలి? 3 వేయాలి. 3 టైమ్స్ అంటే ట్రిపుల్ చేసి బై ఎంత వేయాలి? 4 వేయాలి. 5 టైమ్స్ అంటే 5 టైమ్స్ వేసి బై 6 వేయాలి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 22 సేమ్. ఎయిటీన్ 22 సేమ్. ఫస్ట్ నేను 18 చెప్తున్నా. 18 22 సేమ్. నేను ఫస్ట్ 18 చెప్తున్నా. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. అస్సలు నేను ఏం చేయట్లా, క్వశ్చన్ నోట్ చేస్తున్నా, ఆన్సర్ రాస్తున్నాను అంతే. క్వశ్చన్ నెంబర్ 18 ఏం చెప్పండి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఇజ్ ఈక్వల్ టు, అక్కడ చూడండి రాస్తున్నా. ఓయ్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ని ఆర్టికల్స్ అమ్మా? 20 ఆర్టికల్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు, అంతేనా? చూడండి ఒకసారి ఇక్కడ ఎక్కడ ఉంది ఆన్సర్? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎంత ఈజ్ ఈక్వల్ టు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 అయితే ఫైండ్ ది గెయిన్ ఆర్ లాస్ పర్సన్ అన్నాడు. అందరికి స్టెప్ అర్థమైందా? అర్థం కానీ ఏమీ లేదు, అది ఇచ్చిన క్వశ్చన్ ఇది. చూడండి ఆన్సర్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి అందరు, ఆన్సర్ ఇక్కడ ఉంది. ఏంటి ఆన్సర్ అని చూద్దాం. సిపి ఇజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఉంది? సిపి ఇజ్ ఈక్వల్ టు వాల్యూ 18 రూపీస్ కొన్నాడు. ఎస్పి ఇజ్ ఈక్వల్ ఎంత? 20 రూపీస్ అమ్మాడు అనుకోండి. 18 రూపాయలు కొని 20 రూపాయలకు అమ్మితే ఏమొస్తుంది? ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఎంత కొంటే ప్రాఫిట్ వచ్చింది? ఇక్కడ ఉన్నాయి చూడండి. సిపి ఎంత? ఎంతగా అమ్మాడు? ఎంత లాభం? 2. ఎంత కొంటే వచ్చింది? ఎస్, 18 కొంటే ఎంత లాభం? 2 రూపీస్ ప్రాఫిట్. కట్టండి. 1 2s are 9 2s are రివర్స్ లో చూడండి. 1/9. 1/9 ఈజ్ నథింగ్ బట్ ఎంత? అదే ఆన్సర్. 22 చేయండి. ఓకేనా? 22 మొత్తం టాపిక్ అంతా ఒక స్టెప్ లో చెప్పచ్చు మొత్తం సంస్థాన్ని. క్వశ్చన్ నెంబర్ 22 ఏమి ఇచ్చారు చూడండి. ఏమి ఇచ్చాను? 22 కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు, అంతేనా? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2, అంతేనా? సిపి తినంగా వాల్యూ ఎంత ఉందమ్మా? సిపి ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3. ఓకేనా? 2 రూపీస్ కొని 3 రూపీస్ కంటే ఏమొస్తుంది చెప్పాలి? ప్రాఫిట్. ఎంత కొన్నాడు? 2 రూపీస్. ఎంత ప్రాఫిట్? రివర్స్ లేయండి. 1/2. 1/2 అంటే ఎంత? 50%. అడిగాను. ఓకేనా?